తమకు ఉన్నత విద్య అడ్మిషన్లలో రిజర్వేషన్లను 3 నుంచి 5% పెంచి జీవోను అమలుపరిచిన సీఎం రేవంత్ రెడ్డికి నిరుద్యోగ దివ్యాంగ సంఘాల నాయకులు ధన్యవాదాలు తెలిపారు. గత ప్రభుత్వానికి ఎన్నోసార్లు ఈ జీవో గురించి వినతి పత్రాలు అందించినా పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ జీవో అమలు చేయడం సంతోషంగా ఉందన్నారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించినట్లయితే తమ కాళ్లపై తాము నిలబడతామని తెలిపారు దివ్యాంగుల సంఘాల నాయకులు. దివ్యాంగ విద్యార్థులు చాలా లక్షల్లో ఉన్నారు. వాళ్ళకు ఉద్యోగాలు ఉపాధి లేవు, విద్య సరిగా లేదు, చాలా సమస్యలు వాళ్ళకు ఉన్నాయి. అలాగే వారు బ్యాక్లాగ్ ఉద్యోగాలు సరిగా నింపడం లేదు. అలానే వాళ్ళకు రోస్టర్ పాయింట్ కానీ ఇంటర్చేంజ్ కానీ లేకపోవడం వల్ల వాళ్ళకు ఉద్యోగాలు రాకపోవడం వల్ల చాలామంది వాళ్ళ కుటుంబాల మీద ఆధారపడుతున్నారు. అయితే ఉదయ్ అన్ఎంప్లాయిడ్ డిజేబుల్డ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత దశాబ్ద కాలంగా వాళ్ళ యొక్క విద్య గురించి, ఉద్యోగం గురించి, ఉపాధి గురించి తిరుగుతున్నాం. రాష్ట్రంలో 4% రిజర్వేషన్ ఉద్యోగాలు అమలవుతుంది. కానీ గత 10 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు విద్యలో 5% రిజర్వేషన్ వికలాంగుల హక్కుల చట్టం 2000 ప్రకారం ఇప్పటికీ కూడా అమలు కాలేదు. అయితే గత ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే విద్యలో 5% రిజర్వేషన్ అమలు చేసినందుకు, జీవో జారీ చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఉదయ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ టీవీహెచ్ఎస్ తెలంగాణ వికలాంగుల హక్కుల సమితి, అలాగే ఓయూజేఏసీ అంజి గారు, తర్వాత టీవీహెచ్ఎస్ వెంకట్ గారు, అలాగే బంజారా దివ్యాంగ సేవా సంఘం మన రమేష్ నాయక్ గారు, అలానే రీసెర్చ్ స్కాలర్స్ విద్యార్థులందరం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. కాబట్టి ఆ 56 రోస్టర్ని తీసుకొచ్చి 10 లోపు రోస్టర్ తగ్గించినట్టయితే చదువుకున్న దివ్యాంగ శారీరక విద్యార్థులకు న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నాను. అలాగే యూనివర్సిటీలలో ఈసీ మెంబర్ పాలక మండలిలో, ప్రతి యూనివర్సిటీలో పాలక మండలిలో దివ్యాంగులని సభ్యులుగా నియమించాలని కోరుకుంటున్నాము. అలాగే ప్రతి యూనివర్సిటీలో ప్రవేశపెట్టే బడ్జెట్లో దివ్యాంగులకు 5% నిధులు కేటాయించి వారి యొక్క సంక్షేమానికి ఖర్చు పెట్టాలని కోరుకుంటున్నాను. అలాగే జిల్లాలో అన్ని శాఖలలో ఉన్న బ్యాక్లాగ్ ఉద్యోగాలను నింపాలని ఈ ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాము.